హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు: 3 పాత్రల నేర కథాంశంతో వెంకటేష్ కొత్త చిత్రం, విజయ్కి జోడీగా సమంత, సేతుపతి సరసన నిత్య మీనన్, లైలాగా విశ్వక్సేన్, ఆపరేషన్ రావణ్ విడుదల తేదీ ఖరారైంది. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. 3 పాత్రల నేర కథాంశంతో వెంకటేష్ కొత్త చిత్రం. వెంకటేష్, అనిల్ రావిపూడి కలయిక అనగానే F2, F3 చిత్రాలు గుర్తొస్తాయి. ముచ్చటగా 3వ చిత్రం కోసం ఆ ఇద్దరు జట్టు కట్టారు. ఈసారి 3 పాత్రల చుట్టూ సాగే కథతో ప్రేక్షకుల్ని ఆలరించనున్నారు. వెంకీ సరసన కథానాయికలుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా బుధవారం హైదరాబాదులో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్ క్లాప్నివ్వగా డి సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ని అందించారు. కథానాయకుడు, ఆయన భార్య, ఆయన మాజీ ప్రియురాలు చుట్టూ సాగే నేర నేపథ్యమున్న కథ ఇది. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుందని చిత్రవర్గాలు చెప్పాయి. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, విటి గణేష్, మురళీధర్ గౌడ్, ఆనంద్ రాజ్, మహేష్ బాలరాజ్ తదితరులు నటిస్తున్నారు. విజయ్కి జోడీగా సమంత ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్. దీని తర్వాత వినోద్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. రాజకీయ కథాంశంతో తెరకెక్కున్న ఈ సినిమాలో విజయ్కి జోడీగా ఎవరు నటిస్తారనే సస్పెన్స్ నిన్నటి వరకు ఉండేది. దానికి తెరదించుతూ అందాల నాయిక సమంత పేరు గట్టిగా వినిపిస్తోంది. వీరిద్దరూ గతంలో కలిసి నటించిన 3 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రంలోనూ జోడీగా నటించడం అభిమానులను ఆలరిస్తుందంటున్నాయి సన్నిహిత వర్గాలు. సేతుపతి సరసన నిత్య మీనన్. ఇటీవలే మహారాజుగా మాస్ విజయాన్ని అందుకున్నారు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. ఆ ఉత్సాహంతో తదుపరి ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నారు. ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రంలో నటించనున్నారని సమాచారం. ఇందులో విజయ్ సరసన నిత్య మీనన్ కనిపించనున్నట్లు చిత్రవర్గాల మాట. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం అవుతుంది. ఈ జోడీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం ఖాయమని తెలుస్తోంది. లైలాగా విశ్వక్సేన్. ఓ కథానాయకుడు తెరపైన అటు అమ్మాయిగా ఇటు అబ్బాయిగా కనిపించి సందడి చేయడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. యువ కథానాయకుడు విశ్వక్సేన్ కూడా లైలాతో ఆ తరహా ప్రయత్నం చేస్తున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ఇది. సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఆకాంక్ష శర్మ కథానాయిక. బుధవారం హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది ఈ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్నిచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకట సతీష్ కెలారు, జెమిని కిరణ్ స్క్రిప్ట్ని అందజేశారు. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రం ఇది. మానసికంగా, శారీరకంగా ఎన్నో సవాళ్లతో కూడిన లైలా పాత్రలో విశ్వక్సేన్ సందడి చేస్తారు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన విధానం, నటన ఆకట్టుకుంటుందని తెలిపాయి సినీ వర్గాలు. ఈ చిత్రానికి సంగీతం తనిష్క్. ఆపరేషన్ రావణ్ విడుదల తేదీ ఖరారైంది. రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా రూపొందుతున్న ఆపరేషన్ రావణ్ విడుదల ఖరారైంది. ఆగస్టు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
వెంకట సత్య దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలో రూపొందుతున్న చిత్రం ఇది. సంకీర్తన విపిన్ కథానాయిక, రాధిక శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ధ్యాన్ అట్లూరి నిర్మాత. కొత్త తరం సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ఇది. కథతో పాటు రక్షిత్ అట్లూరి పాత్ర, నటన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రవర్గాలు తెలిపాయి. చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచే, కేఏ పాల్ రాము, విద్యాసాగర్ తదితరులు తారాగణం. చిత్రానికి సంగీతం శరవణన్ వాసుదేవన్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.